పట్టుకొని తూర్పు మార్గం బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి నీళ్లు గుండా ఎంత నీళ్లు చీలమంట లోతాయన. చీలం అంటే కాళ్ళు. ఇప్పుడు మెల్లిగా ఇంకా పెరిగింది. ఇప్పుడు ఆ వాక్య ప్రవాహం, నదీ ప్రవాహం పెరిగింది. 4వ వచనం, ఆయన మరి 1000 మూరలు కొలవగా నీళ్లు మోకాళ్ళ లోతైంది. ఇప్పుడు నీళ్ళు ఎక్కడ దాకా వచ్చాయి? ఇంకా పైకి వచ్చింది. చూడండి నీళ్ళు. ఈ వాక్య ప్రవాహం పెరుగుతూ కొలిచి ఇంకొక 100 మూరలు కొలవగా నీళ్లు మొలలోతాయన. ఎక్కడ దాకా వచ్చింది? ఇంకా కొలిచాడు. చూడండి 5వ వచనం, ఇంకను 1000 మూరలు కొలవగా నీవు మిక్కిలి లోతాయి, నేను దాటలినంత నది కనబడెను. ఇప్పుడు ఈ దైవజనుడు నడుస్తున్నాడు. హెచ్కేల్ నడుస్తుంటే చీలమండ దాకా వచ్చింది, తర్వాత మోకాళ్ళ దాకా వచ్చింది, తర్వాత మొల దాకా వచ్చింది, తర్వాత మునిగిపోయేంత. ఈ 4-5 దినాల్లో మన వాక్య సమృద్ధి చీలమండతో ఆరంభమై పెరిగి 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 దైవజనుడు అనేకుల్ని దేవుడు వాడుకొని సామాన్యుడైన నన్ను కూడా తీసుకొచ్చాడు. నేను కూడా దేవుని వాక్యంతో చాలా సంతోషపడ్డాను. చెప్పిన అనేకులు అద్భుత రీతిగా కొన్ని లోతైన సంగతులు, ఆత్మీయ సంగతులు, మనకు అర్థం కాని సంగతులు దేవుని ఆత్మ ద్వారా మనకి బోధించారు. అది ఎంతగా వచ్చిందంటే మనల్ని ముంచేసింది. దేవుని వాక్య ప్రవాహంలో మునిగినాం కదా. ఈరోజు ప్రభువా ఈ వాక్యంతో నన్ను కూడా ఉంచావు. ఏహెచ్కేలు మునిగినాడు నీళ్ళల్లో మొలలోతు, నేను మునిగిపోయేంత లోతు ప్రభు మనకి తీసుకొచ్చాడు. ఈ వాక్యంలో మునిగిన వారంగా ప్రభా అంత గొప్ప ఆనందకరమైన ఇక్కడ గంటలో ఉన్నవారిని నేను చూస్తున్నాను. అక్కడ కూడా మైక్ పెట్టాడు అన్న. ఎంత సంతోషించుంటారో వాక్యం వినేవారు. నిజంగా అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి లైవ్ లో విన్నవారికి కూడా మీకు మాట చెప్పున, మా భార్య అక్కడ నిమ్స్ లో పనిచేస్తుంది, ఒక హాస్పిటల్లో. అక్కడ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆమె పనిచేస్తూ అక్కడ లైవ్ పెట్టిందంట. లైవ్ వాళ్ళు వింటా ఉన్నారు. చూడండి ఎక్కడికి వెళ్తుంది అది. ఈ ప్రవాహము కొట్టుకొని పోతుంది. చూడండి దేవుని వాక్యం అనే ప్రవాహము వారిని కూడా ముంచెత్తింది. వారు ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇక్కడ విన్నవారు, అమ్మ నాకు కూడా లైవ్ పంపించని చెప్పి ఆ లైవ్ ఎక్కడెక్కడో వింటున్నారు. ఈరోజు దేవుని ప్రవాహంలో మనం మునిగినాం. దేవుని బిడ్డలు, ముఖ్యంగా యవనస్తులు ఆ ప్రవాహంలో మునిగిన దేవుని వాక్యం యొక్క సమృద్ధిని అనుభవించాం. ప్రభావానికి వందనాలు చెప్తామా? రెండోది, ఈ నది చేసిన పని చూద్దాం. చూడండి ఈ నది ఏం చేసింది, దేవుని వాక్యం ఏం చేసింది. చూడండి 8వ వచనం, అప్పుడు ఆయన నాతో ఇట్లనను, ఆ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశంలో పారి అరాబాలో దిగి సముద్రంలో పడెను. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లను. రెండోది, మొదటిది దేవుని వాక్య సమృద్ధితో నింపాడు. రెండోది, ఈ నీళ్లు నది నీళ్లు వెళ్ళి ఎక్కడ పడుతున్నాయి? సముద్రంలో పడుతుంది. సముద్రం నీళ్ళు ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయా? సముద్రంలో నీళ్ళు ఎవరు తాగారా? తాగాను నేను అమాయకుడిని పాపం. ఒకసారి సముద్రానికి వెళ్తే సహోదరుడు అన్నాడు, తమ్ముడు ఈ సముద్రం ప్రత్యేకత తెలుసా? ఈ సముద్రం నీళ్లు తీయగుంటాయి అన్నాడు. అవునా? తీయ